కాస్టే ఉంటుంది. ఏదైతే ఈనాడు మనం ఐడెంటిఫై చేశామో ఈ ఐడెంటిఫై చేసిన ప్రాంతాల్లో కానీ భవిష్యత్తులో చేయబోయే ఐడెంటిఫై చేసే ప్రాంతాల్లో కానీ కేవలం ల్యాండ్ కాస్టే అన్డివైడ్ షేర్ ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేద్దామనుకుంటున్నామో ఆ ల్యాండ్ కాస్టే తక్కువలో తక్కువ 40 నుంచి 60 లక్షల రూపాయలు చేస్తుంది. అయినా కూడా ఇది డబ్బు ముఖ్యం కాదు, ఆ పేదవాడు తలెత్తుకొని తిరిగే విధంగా ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని తలంచి ఈ ప్రభుత్వం పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం, పేదవాడి అవసరాలేంటో తెలిసిన ప్రభుత్వం, పేదవాడి చిరు కోరికేంటో తెలిసిన ఈ ప్రభుత్వం డబ్బు ముఖ్యం కాదు, ధనార్జనే ముఖ్యం కాదు, పేదవాడికి పెట్టేది మనకి ఎట్టి పరిస్థితుల్లో అది మనకి ఖర్చు కానే కాదు అని తలంచి కోర్ ప్రాంతంలోనే ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని అదే నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఉంటే జూబ్లీ హిల్స్ ప్రాంతంలోనే ధనికులు రిచెస్ట్ పర్సన్స్ ఉండే ప్రాంతంలోనే ఆ పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వాలని ఈ ప్రభుత్వం తలంచి ఆ కార్యక్రమానికి శ్రీకారమే ఈ రోజు ఈ కార్యక్రమం. దీంట్లో భాగంగా అనేక రకాలుగా ఉన్నాయి చర్చలు. ఈ ప్రభుత్వం ఏర్పడే నాడు ఇచ్చారు లేవయ్యా ఇందిరమ్మ ప్రభుత్వంలో తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఒక ఆర్డర్ ఇస్తారు, నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేనా ఇవ్వటానికి అని హేళనగా మాట్లాడుకున్న ప్రబుద్ధులు ఉన్నారు. ఈ స్కీమ్ ఫెయిల్ అయితే మనం సంకల కొట్టుకోవచ్చు అని ఆనందపడ్డ నాయకులు ఉన్నారు. అటన్ని గురించి మనం మాట్లాడుకోవద్దు, కానీ ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉంది, ఈ ప్రభుత్వానికి పేదవాడి పట్ల ఒక కన్సర్న్ ఉంది. అందుకనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా 8,22,000 కోట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అప్పులతో కూడుకొని ఉన్న అభివృద్ధిని ఎక్కడా కుంటిపడనీయకుండానే సంక్షేమంలో ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు ఏజెండా పెట్టుకొని ఇదేదో ఒక్కసారి ఇచ్చాం, 4.5 లక్షలు ఒక్కసారి ఇచ్చాం, రెండో విడత 2.5 లక్షలు ఇచ్చాం, రేపు ఎన్నికలప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ కి 1 నెల ముందు గతంలో లాగా ఆనాటి ప్రభుత్వాల లాగా నోటిఫికేషన్ ముందు మళ్ళొక ఇంతిస్తాము అనే విధంగా కాకుండా రాష్ట్రంలో ఏ పేదవారైతే ఉన్నారో, రాష్ట్రంలో ఏ పేదవారైతే కొన్ని దశాబ్దాలుగా ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో, రాష్ట్రంలో ఏ పేదవాళ్ళైతే పూరు గుడిసెల్లో నివసిస్తున్నారో అటువంటి పేదవాళ్ళకి చివరి వ్యక్తి వరకు, చివరి కుటుంబం వరకు ఇల్లు ఇవ్వాలనే లక్ష్యమే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇది ఆషామాషిగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఈటంలా, చివరికి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఆ పేదవాడి స్వప్నాన్ని నెరవేర్చడానికి ఇంత పెద్ద ఎత్తులో ఏ కుటుంబానికి ఇవ్వటంలా 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు అది గ్రామీణ ప్రాంతంలో కానీ ఇప్పుడు కట్టబోయే పట్టణ ప్రాంతాల్లో కానీ 5 లక్షల రూపాయలు ఆ పేదవాడికి ఉచితంగా వారు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి ఇప్పటి వరకు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా 100కి 100% ఆ పేదవాడి కల నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇస్తుందని కూడా ఈ వేదిక ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకే కాకుండా పట్టణ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం. ఇది నిరంతరము ప్రక్రియ. ఇవాళ ఏదో 1 లక్ష రూపాయలకేదో అడావుడిగా 1 లక్ష ఇళ్లకి అడావుడిగా మేమేదో కార్యక్రమాన్ని చేపట్టలే. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అప్లికేషన్లో హౌస్ కావాలని అప్లికేషన్లు మేము ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఒక్క ఈ
క్యూర్ ప్రాంతంలోనే సుమారు 8 లక్షల నుంచి 8.5 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. యథార్థం. ఈ మధ్య నేను ఓల్డ్ సిటీలో ఇదే హౌసింగ్ కార్యక్రమాన్ని చూడటానికి వెళ్ళాను. గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు, గౌరవ స్థానిక శాసనసభ్యులతో కొన్ని ప్రాంతాలు నేను సహచర మంత్రులు కలిసి తిరిగాం. ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు 40-45 సంవత్సరాల క్రితం అనేక ప్రాంతాల్లో ఆనాడున్న వసతుల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు కొన్ని ఇచ్చాం. 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ తో ఇండిపెండెంట్ తో. అక్కడికి వెళ్ళి చూస్తే 40-45 సంవత్సరాల క్రితం కట్టిన ఇళ్లు కావటం వల్ల కొన్ని లీకులు కొన్ని ప్రాంతాల్లో కొలాప్స్ అవుతున్నాయి. ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను చూశాను. ఆ విషయాన్ని కేబినెట్ లో మా సహచర మంత్రులు అందరం చర్చించి దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలి. దీనికి ఇంపార్టెన్స్ ఉంది. మనిషి ఆహారం తీసుకోవటం ఎంత ఇంపార్టెంటో మనిషి నివసించడానికి 5 స్టార్ ఫెసిలిటీస్ ఇవ్వలేకపోవచ్చు. ఆనాటి నాయకులు చెప్పినట్లు, ఆనాటి పెద్దలు చెప్పినట్లు ఏమో 60 mm స్క్రీన్ మీద బొమ్మలు చూపించాం. మాటలు చెప్పి తప్పించుకోం, చేతలతో చేసి చూపిస్తాం అనేది ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా ఈ సిటీకి సంబంధించి ఇప్పుడు ఏవైతే ఫస్ట్ ఫేజ్ లో పైలట్ కింద ఒక 16 కాన్స్టిట్యున్సీస్ ని ల్యాండ్స్ ఏవైతే ఇమీడియట్లీగా అవైలబిలిటీ ఉన్నాయో ఈ అవైలబిలిటీ ఉన్న ల్యాండ్స్ లో ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు ఎవరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ రాని వారు కానీ వారు ఏ పార్టీ వారైనా ప్రజలకి మంచి చేసే దాంట్లో పేదవాడి కళ నెరవేర్చే